అందరికీ నమస్కారం. భారతదేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతుండడంతో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్లను దాఖలు చేయడం జరిగింది. నామినేషన్ల ప్రక్రియలో భాగంగా రాజకీయ నాయకులు తమ యొక్క ఆస్తుల వివరాలను నామినేషన్లో ప్రకటించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో చాలామంది కుబేరులు తమ ఆస్తుల వివరాలను ప్రకటించారు. అందులో భాగంగా హైదరాబాద్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి కుంపల్లి మాధవీలత కూడా తమ ఆస్తుల వివరాలను వెల్లడించారు. ఆమె బాగా రిచ్. తమ ఆస్తుల వివరాలను 221 కోట్లుగా ఆమె పేర్కొన్నారు. అంతేకాకుండా ఆమె పేరిట వారి కుటుంబ సభ్యుల పేరిట 5 కిలోల బంగారం కూడా ఉన్నట్లు ఆమె నామినేషన్లో పేర్కొన్నారు. తెలంగాణలోనే కుబేరులలో ఆమె 4వ స్థానంలో ఉంది. విరించి ఆసుపత్రి ఇతరత్ర అన్నీ కలిపి మాధవీలత పేరిట 31 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. విరించి లిమిటెడ్, వివో బయోటిక్ సంస్థల్లో ఆమెకు షేర్లు ఉన్నట్లు ఆమె తెలిపారు. అంతేకాకుండా కుటుంబ సభ్యుల పేరిట 165 కోట్ల విలువైన చరాస్తులు, అలాగే మాధవీలత దంపతులకు 55 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. వీటిలో వ్యవసాయేతర భూములు, వాణిజ్య భవనాలు, అపార్ట్మెంట్లు, ప్లాట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. మాధవీలతకు 90 లక్షలు, ఆమె భర్త విశ్వనాథ్కు 20 కోట్లు అప్పులు కూడా ఉన్నట్లు పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా కుమారుడి పేరిట 11 లక్షల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. వారి కుటుంబ సభ్యులందరి వద్ద కలిపి 365 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నాయి. అంతేకాకుండా ఆమె కుమార్తె పేరిట 18 లక్షల రూపాయల రుణం ఉన్నట్లు తెలియజేయడం జరిగింది. హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలత ఎన్నికల్లో దూసుకుపోతున్నారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీకి చుక్కలు చూపిస్తున్నారు. ప్రచారంలో ఎక్కడ పడితే అక్కడ హిందూ ముస్లిం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని పలకరిస్తూ బీజేపీకి ఓటు వేయాలని, నరేంద్ర మోడీని 3వ సారి ప్రధానమంత్రిని చేయాలని కోరుతున్నారు.